మా మేడం బిడ్డలందరూ కలిసి ఆదివారం నైట్ ఒక పెద్ద బోట్ తీసుకొని సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆదివారం నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఇప్పుడు చూడండి ఎలా గడ్డ కట్టిపోయిందో. దీన్ని విడకూడదామంటే చాలా బండరాయిలాగైతే ఉంది. అంత గట్టిగా అయితే అయిపోయింది. దీంట్లో నాకు ఒక్క చేప పేరు కూడా తెలియదు. ఇది ఒక్క చేప తెలుసు నాకు మాత్రం. దీన్ని మత్తి చేప అంటారు. ఇది కేరళ వాళ్ళకు చాలా ఫేమస్. మా మేడం వచ్చి మధ్యలో అవి అలా ఎలాగో అని వాటర్ నానబెట్టమని చెప్పింది. ఇది చూడండి పిరానా ఫిష్. మీకు ఎంతమంది తెలుసు ఈ ఫిష్? ఇది చాలా డేంజర్ ఫిష్. ఇప్పుడిప్పుడే పండ్లు వస్తున్నాయి చూడండి. చాలా చిన్న పిల్ల ఉన్నట్టుంది ఇది. దీనిపైన చాలా సినిమాలు అయితే తీశారు. నార్మల్ ఒక మనిషి ఇది ఒక 100 గుంపు ఉన్నప్పుడు మనిషి దొరికితే అక్కడెక్కడ చంపేస్తుంది. ఇది అంత డేంజరస్ ఫిష్ అంట. వీళ్ళు ఈ చేపలు ఎలా పట్టారంటే ఇలాంటి చిన్న చేపలు యూజ్ చేశారు మళ్ళీ చేపలు పట్టడానికి. ఒక విచిత్రం ఏంటంటే ఈ చేపలను నమ్ముతూ ఒక 200 రూపాయలు వస్తాయి ఇండియన్ రూపీ. కానీ వీళ్ళు చేపలు పట్టడానికి తీసుకెళ్లిన బోటు ఇండియన్ రూపీ 40,000 రూపాయలు ఒక నైట్ అంతటికి. ఇప్పుడు కొంతమంది కామెంట్ పెడతారు 40,000 పెట్టి చేపలు పట్టే కన్నా ఒక 1,000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు ఆ చేపలు పట్టడానికి వెళ్ళలేదు. ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్లారు. ఆ 40,000 వీళ్ళకి -0% వెంటకతోని సమానము. చిట్కలో సంపాదించారు వాళ్ళు. ఇంకా నేను ఇంతకు ముందే మార్కెట్ కి వెళ్లి కొన్ని సామాన్ అయితే తీసుకొచ్చాను. అవి మా మేడ లోపలికి తీసుకురమ్మంది. ఇది చూడండి ఈ రోజు కొత్త డస్ట్బిన్ తీసుకొచ్చాము. చాలా సింపుల్ అయితే ఉంటుంది. దీంట్లో కచర వేయడానికి. ఇంకా ఈ పాత డస్ట్బిన్ అయితే పారేయాలి ఈ రోజు. ఉండని మేడం 2 వనకేస్తాయి అంటే అవసరం లేదు కొత్తది వచ్చింది పారే అని చెప్పింది. ఇంకా మా మేడం గూడుని పొడి చేయమంది. గూడు అంటే పిట్ట గూడు అనుకున్నారు. గూడు అంటే బెల్లము. దీని అయితే పొడి చేసి 3 డబ్బులు అయితే నింపేశాను. సాయంత్రం 5 అంటే నా ఫేవరెట్ టైం. ఎందుకంటే ఆ టైం కు చాయ్ నాస్టా దొరుకుతుంది. ఇంకా మా మేడం ఈ రోజు ఎటు వెళ్ళడం లేదు. వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పింది. నేనైతే రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి నేను చేసే పని నాకు ఇష్టమైందంటే అది బాత్రూమ్ లోనే కడుగుతా, రోడ్లైనా ఉడుస్తా, మున్సిపాలిటీ డంపులైనా పని చేస్తాను. నాకు ఇబ్బంది లేనప్పుడు మీకేమి ఇబ్బంది? చాలా మంది బ్యాడ్ గా కామెంట్ పెడుతున్నారు. ఎవరికి ఇష్టం నా పని వాళ్ళైతే చేసుకుంటారు. నేను డ్రైవింగ్ చేస్తున్నాను కూడా లేదా నన్ను బాత్రూమ్ కడుగుతున్నావు అంటున్నారు. సరే నేను లైట్ గా తీసుకుంటా దాన్ని. ఎందుకంటే 100 మంది మైండ్ సెట్ 100 మంది ఒక తీరుగా ఉండదు కదా. కానీ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏదన్నా పని చేసుకోరా బేవకు.